చెలో మూవీతో హలో అంటూ పలకరించి స్టార్ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది రష్మిక మందన. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులో భాగమైన రష్మిక లేటెస్ట్ గా మరొక బంపర్ ఆఫర్ అందుకుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఆ మూవీ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందట. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే ఆ మూవీ అప్డేట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌత్ లో కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం నార్త్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది రష్మిక మందన. ఇండస్ట్రీలో ప్రస్తుతం రష్మిక క్రేజ్ పీక్స్ లో ఉంది. ఆమె నటిస్తే సినిమా హిట్టే అనే సెంటిమెంట్ బలపడింది. పుష్ప 2, యానిమల్, చావా, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది రష్మిక. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భాగం అవుతూ తాను నటించిన సినిమాల సక్సెస్ లో సగం క్రెడిట్ కొట్టేసింది రష్మిక. డిఫరెంట్ రోల్స్ చేస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటూనే మరొక వైపు కమర్షియల్ మూవీస్ లోనూ తగ్గేదేలే అంటోంది. లేటెస్ట్ గా ఆమెను మరొక భారీ ప్రాజెక్టు పలకరించిందని టాక్. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో కలిసి కాక్టైల్ 2లో నటించబోతుందట రష్మిక. సేమ్ టైం మరొక కొత్త ప్రాజెక్టు కూడా సైన్ చేసిందట. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ మూవీలో షాహిద్ కి జంటగా నటించబోతుందని టాక్. మైదాన్ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. ప్రస్తుతం రష్మిక మైసా అనే మూవీలో నటిస్తోంది. రవీంద్ర పూలే దర్శకత్వంలో వస్తున్న మైసా మహిళా ప్రాధాన్యం కలిగిన కథాంశంతో తెరకెక్కుతోంది. ది గర్ల్ ఫ్రెండ్ లో అమాయకమైన స్టూడెంట్ గా కనిపించి తెగువ చూపించిన రష్మిక మైసాలో మరొక భిన్నమైన పాత్రలో కనిపిస్తోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రణబాలి అనే సినిమా చేస్తోంది. రాహుల్ సాంకృత్యాన్ని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న రణబాలి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా రష్మిక ప్రస్తుతం అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మరొక వైపు విజయ్ దేవరకొండతో వివాహం వార్తలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకుంటారని, ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని ఇంట్రెస్టింగ్ డిస్కషన్. రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రేమ పక్షులు సందడి చేశారు కూడా. అయినప్పటికీ ఇంకా ఇద్దరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏకంగా పెళ్లైన తర్వాత అనౌన్స్ చేస్తారేమో, వెయిట్ అండ్ సీ.